క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, ఆచరించి చెప్పే ప్రతి ఒక్కరూ ఆచార్యులే. ఆచార్యులని మనం తల్లిదండ్రుల్లో చూడొచ్చు, ఆ ఛాత్రాన్ని మాత్రము కొందరిలోనే చూడగలుగుతాం. భారతదేశాన్ని దేశభక్తిని ద్విగుణీకృతం కాదు, అంతకన్నా ఎక్కువ ఇంతలుగా పెంచినటువంటి వ్యక్తులు ఇద్దరు. అదృష్టమో దురదృష్టమో ఇద్దరు కూడా 40 సంవత్సరాల లోపల చనిపోయిన వాళ్ళే. ఒకరు స్వామి వివేకానంద ఆధ్యాత్మికత సంబంధించినటువంటి జ్ఞానంతో ప్రపంచమే హర్షించదగ్గ, ప్రపంచమే ఆశ్చర్యపోయేటట్టు హైందవ ధర్మాన్ని, మానవీయత విలువలని ప్రపంచానికి చాటి చెప్పిన వాళ్ళల్లో స్వామి వివేకానంద ఒకరు 40 సంవత్సరాల లోపలే చనిపోయారు. ఆ తర్వాత అదే దేశభక్తిని అత్యద్భుతంగా ఛాత్రంతో నిలబెట్టి దేశాన్ని, దేశభక్తిని త్యాగాల రూపంలో కావచ్చు, మానవత్వాన్ని నిలబెడుతూ ధర్మాన్ని కాపాడడంలో కావచ్చు అత్యద్భుతంగా ప్రదర్శించిన వ్యక్తి రాజాదిరాజు. ఆ బిరుదు ఆయనకి ఖచ్చితంగా సరిపోతుంది. ఛత్రపతి శివాజీ, ఛత్రం ఉన్నవాడు. అలాంటి ఛత్రపతి శివాజీ యొక్క శోభాయాత్ర మన కడపలో ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది. 19వ తేదీ ఆయన జయంతి ఉంది. ఆ జయంతి సందర్భంగా నిజానికి దేశంలో నలుమూలలా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా దేశాన్ని ప్రేమించే పద్ధతిని, దేశంలో తన వాళ్ళని, తన ప్రజల్ని కాపాడుకునే పద్ధతిని ఇంతకన్నా అద్భుతంగా ఎవరు చెప్పి ఉండకపోవచ్చు. నభూతో న భవిష్యత్ అంటారు కదా. అలాంటి ఛత్రపతి శివాజీ శోభాయాత్ర ఎన్నో సంవత్సరాలుగా కడపలో జరుగుతూ ఉంది. సో మనకు రేపు అంటే 19వ తేదీ ఆయన జయంతి అయితే, కానీ ఆదివారం వచ్చిందనే ఉద్దేశంతో చాలా మంది పెద్దవాళ్ళు ఆదివారం ఉదయం 7 గంటలకి అంబాభవాని దేవాలయం నుంచి ప్రారంభించడానికి సన్నాహాలు చేశారు. సో అందరికీ మరొక్కసారి విన్నపం ఏంటంటే, దయచేసి యూత్, ముఖ్యంగా నవ యువ సామాజిక, అంటే ఎటువంటి మార్పుకైనా నాంది ఆద్యం పోసేది యువత అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ఉన్నటువంటి యువతని ఆయనను స్ఫూర్తిగా తీసుకోవడం కోసమైనా ఆ శోభాయాత్రలో పాల్గొనడం చాలా అవసరం. దయచేసి ఇంట్లో ఉన్న పెద్దలంతా పిల్లల్ని, యూత్ని, ముఖ్యంగా యువతని పంపించండి. మీ బాధ్యతగా మీరు పాల్గొని మీ సంఘీభావాన్ని తెలియచేసి దేశభక్తిని చాటుకోవటానికి ఇది కూడా ఒక విధమైనటువంటి ప్రక్రియ. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెథడ్స్. పార్టిసిపేషన్ ఇట్ సెల్ఫ్ దట్ షోస్ దట్ యు ఆర్ ఏ పేట్రియాట్. ఇట్ డజంట్ మీన్ అంటే ఊరికే పాల్గొన్నంత మాత్రాన ఏమవుతుంది అనే ప్రశ్నకి సనమేది. సంఘీభావం పరగడం అంటేనే కలిసి మనమంతా ఒకటే, మనమంతా మానవతా విలువల కోసం, మన ధర్మం కోసం, మన దేశం కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి మేము తోడుంటామని చెప్పడం కోసమైనా మనము ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. దయచేసి రేపు జరగబోయే ఛత్రపతి శివాజీ శోభాయాత్రలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అందరినీ అయోధ్య ఐక్యవేదిక వ్యవస్థాపక సభ్యులందరము కలిసి ఈ ఛత్రపతి శివాజీ ఐక్యవేదికకి సంఘీభావం పలుకుతూ, చాలా హైందవ మానవత విలువల గురించి పోరాడే, హిందూ ధర్మాల గురించి చాటి చెప్పే అన్ని సంస్థలు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. కాబట్టి మీ వంతు, మన వంతు, మన పాలు పంచి మన భాగాన్ని కూడా పాల్గొనటంలో చూపించాలని అందరికీ మరొక్కసారి విన్నవించుకుంటూ, జై ఛత్రపతి వీర శివాజీ, జై అంబాభవాని. जंब पर वादवसु अंब पर रावण सह रंब पर रघुकुल